మీకు విషయం తెలుసా, మనకి పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో సంతానంగా జన్మిస్తారంట. మన శాస్త్రాలు మనకు పుట్టే సంతానం గురించి 4 రకాలుగా విభజించారు. అందులో నెంబర్ 1 రుణానుబంధం. అంటే మన గత జన్మలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉండొచ్చు, లేదా మన వల్ల ఎవరైనా నష్టపోయి ఉండొచ్చు. వాళ్ళు ఈ జన్మలో సంతానంగా జన్మించి వాళ్ళకి ఏదైనా పెద్ద రోగం వచ్చి మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయి వాళ్ళ ఖర్చు సరసమానం అయ్యే వరకు కూడా ఆ జబ్బు ఉండి వెళ్ళిపోతుందంట. నెంబర్ 2 శత్రువులే పుత్రులుగా జన్మించడం. గత జన్మలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో పుత్రులుగా జన్మించి తల్లిదండ్రులతో బాగా గొడవలు పడి నానా రవస చేస్తారంట. నెంబర్ 3 తటస్థ పుత్రులు. వీళ్ళు తల్లిదండ్రులకు ఎటువంటి సేవ చేయరు, పైగా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు, వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోతారు. నెంబర్ 4 సేవా తత్పరులు. మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేసి ఉంటే, ఎవరికైనా సహాయం చేసి ఉంటే మళ్ళీ వాళ్ళు మీకు ఈ జన్మలో జన్మించి నలుగురికి సహాయం చేస్తారు. అలాగే తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ జన్మలో నలుగురికి సహాయం చేయటం, నలుగురు మంచి కోరటం చాలా ఉత్తమం. అర్థమైందా?